నమస్తే నమస్తే మావా, వెల్కమ్ టు టైల్స్ విత్ అన్వేష్. ఈరోజు మనం చెప్పుకోబోయే ఒక స్టోరీ వచ్చేసి ఒక 30 years అబ్బాయిది. 30 years అబ్బాయి, ఓకే, ఒక మెన్ అన్న బాగోదేమో, ఓకే, ఒక 30 years అన్న స్టోరీ. ఓకే, అన్న అనేది బాగుంది కదా. మనం వచ్చేసి ఈరోజు చెప్పుకోబోయే ఒక స్టోరీ వచ్చేసి ఒక 30 years అన్న తన సొంత ఇంటిని కట్టుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు అండ్ ఎలా సాధించాడు అనేది మనమైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో చలో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఈ అన్న వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన అన్న. అంటే ఒక అమ్మ నాన్న ఒక అన్నయ్య ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి వీళ్ళ ఊర్లో అంత ఫెసిలిటీస్ ఉండేది కాదు. అందుకని చెప్పి తన ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇంటి దగ్గర అయితే జరిగిపోయింది. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వచ్చేసి చాలా స్ట్రిక్ట్ అనమాట. సో ఆ స్ట్రిక్ట్నెస్ వల్ల మనోడు బాగా చదివేటోడు, నాలాగే చాలా ఇంటెలిజెంట్ అనమాట. ఇవే తగ్గించుకుంటే మంచిది. చాలా బాగా చదివేటోడు. అండ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఒక 2 rooms లో ఉండేటోళ్ళు. మొత్తం ఫ్యామిలీ అంతా, వాళ్ళ పేరెంట్స్ అండ్ వీళ్ళ అన్న, ఈ అన్న ఇద్దరుగా మొత్తం నలుగురు ఒక 2 rooms, జస్ట్ ఒక 2 rooms అనమాట. అంత స్పేసియస్గా కూడా ఉండదు. ఇదంతా చూసిన తర్వాత ఈ అన్నకి ఏమనిపించింది అంటే, నేను బాగా చదువుకొని ఒక సొంత ఇంటిని కట్టి ఆ ఇంట్లో మా అమ్మ నాన్నను ఉంచాలి అనే ఒక డ్రీమ్తో అయితే ఉన్నాడు. సో అలానే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరే ఉండి చదువుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయితే చేసి అక్కడే ఒక మరీ అంత పెద్ద జాబ్ కాదు, మరీ అంత చిన్న జాబ్ కాదు, ఒక కామన్ నార్మల్ శాలరీ వచ్చే ఒక జాబ్లో జాయిన్ అయితే అయ్యారనమాట. ఆ జాబ్లోనే చేసుకుంటూ ఒక 4 years అయితే కష్టపడ్డాడు. 4 years కష్టపడి ఓ పక్క ప్రతి మంత్ ఇంత అని చెప్పి ఫ్యామిలీకి ఇచ్చేసి ఇంత వచ్చేసి తన ఖర్చులకు పెట్టుకొని అండ్ ఇంకొంచెం వచ్చేసి ఇంటికి అయితే సేవింగ్ చేసుకునేటోడు. పీజీ తర్వాత మన అన్న గ్రాండ్ పేరెంట్స్ బాగా స్ట్రిక్ట్గా ఉండడం వల్ల మన అన్నకి బ్యాడ్ హ్యాబిట్స్ ఏం అలవాటు లేవన్నమాట. డ్రింకింగ్ చేయడు, స్మోకింగ్ చేయడు, చాలా డిసిప్లిన్డ్గా పెరిగాడు కదా. సో అందుకని చెప్పి ఏమన్నా కోయిన్సిడెన్స్, సేమ్ టు సేమ్ నాలాగే మామ. ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఇలాగే ఒక 4 years అయితే గడిచిపోయింది. 4 years గడిచిపోయిన తర్వాత ఓకే, నేను కొంత సంపాదించుకున్నాను, కొంత అయితే నేను సేవింగ్స్ అయితే పెట్టేసి నేను ఇంక ఇల్లు కట్టుకుందాం అనుకునే లోపు తెలుసు కదా మనకంతా బాగున్నప్పుడు ఏదో ఒకటి వచ్చి మన మీద అయితే పడుతుంది. ఇంట్లో వాళ్ళు ఇంకా మ్యాచెస్ చూడడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మనోడికి ఏం అర్థం కాలేదు, మన అన్నకి ఏం అర్థం కాలేదు. ఓ పక్కేమో ఏజ్ వచ్చింది, పెళ్లి చేసుకోవాలి. ఇంకా మ్యాచెస్ ఇంకేదో ఒకటి ఫిక్స్ అయిపోతుంది అనుకున్నప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ఈ అన్నకి ఒక అక్క మీద ఫీలింగ్స్ ఉండేది. అంటే ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు, బట్ ఫీలింగ్స్ అయితే ఉండేది. ఇప్పటికి కూడా కాల్స్లో అయితే ఉంటారు, అంటే టచ్లో ఉంటారు, కానీ ఎప్పుడు ఫీలింగ్స్ అయితే చెప్పలేదు. సో ఇప్పుడు వచ్చేసి మా నాన్నకి మ్యాచెస్ అయితే వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి వైఫ్గా వస్తే బాగుంటుంది అని ఒక ఫీలింగ్లో ఉండి ఆ అమ్మాయిని వెళ్ళి కలిసి ఇట్లా మ్యారేజ్ ప్రపోజల్ అయితే చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఏమనిందంటే, నువ్వు మా ఇంట్లో వచ్చి మాట్లాడు, నాకైతే ఓకే, బట్ మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారంటే మనం పెళ్ళి అయితే చేసుకుందాం అని అన్న తర్వాత అన్న అయితే వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాడు. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుకొని ఇక్కడ వీళ్ళ పేరెంట్స్తో మాట్లాడుకొని 2 ఇళ్ళల్లో ఒప్పించుకొని 6 months తర్వాత పెళ్ళి అయితే చేసుకున్నారు. ఇప్పుడు పెళ్ళికి డబ్బులు అయితే కావాలి, వాళ్ళ ఇంట్లో అంత సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అందుకని చెప్పి ఈ అన్న ఏవైతే సేవింగ్స్ అయితే పెట్టుకున్నాడో ఆ సేవింగ్స్ వచ్చేసి ఇప్పుడు పెళ్ళికి అయితే ఖర్చు పెట్టాలి. సో అంతా ఖర్చు పెట్టకుండా తను సేవ్ చేసిన ఒక 50లో ఒక 20% పెళ్ళికి అయితే పెట్టేశాడు. పెళ్ళికి పెట్టేసిన తర్వాత అంత పెళ్ళి అయిపోయింది, అంత నార్మల్ అయిపోయింది. కానీ ఇప్పుడు తను అనుకున్న డ్రీమ్ ఫీల్ అవ్వడం ఎట్లా, సేవింగ్స్ అమౌంట్ అయితే అయిపోయింది, ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి, పెళ్ళి అయిపోయింది కదా. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఉండేది ఒక చిన్న ఇల్లు. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి ఇంట్లో ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. కానీ ఇక్కడ ఆశ్చర్యంగా ఏం జరిగిందంటే, ఆ అమ్మాయి ఇతన్ని నమ్మి ప్రేమించి వచ్చింది కాబట్టి ఆ ఇంట్లోనే లైక్ ఒక 2 rooms ఉంటాయి కదా, ఆ 2 rooms పక్కన ఇంకో కొంచెం గ్యాప్ ఉంటే అక్కడ కొంచెం ఒక షెడ్ లాగా ఒక ఇటుకలతో కట్టుకొని ఆ ఇంట్లో అయితే ఉండేటోళ్ళు వీళ్ళిద్దరు. వీళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఒక రూమ్లో కిచెన్ పెట్టుకొని ఇంకో రూమ్లో వీళ్ళిద్దరు పేరెంట్స్ ఉండేటోళ్ళు. వాళ్ళ అన్న వచ్చేసి అంటే వేరే బిజినెస్ ఆర్ వర్క్ కోసం వేరే సిటీకి అయితే వెళ్ళిపోయి అక్కడ చేసుకుంటున్నాడు. ఇక్కడైతే వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ తినకు మెయిన్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, తన సొంత ఇంటి కళ ఏదైతే ఉందో తన వైఫ్కి అయితే చెప్తే తను కూడా ఒక జాబ్ చేస్తుంది. సో అక్కడ ఏమైందంటే, ఓకే నేను కూడా నీకు సపోర్ట్ అయితే ఇస్తాను, మన ఇద్దరికి వచ్చే జీతంలో కొంత అనేది కొంచెం పక్కన పెట్టి కొంత మన ఖర్చులకు పెట్టుకుందాం అని డిసైడ్ అయిపోయి ఆ రోజు నుంచి
ఈ ఈఎంఐ వర్క్ ఈఎంఐ చేసుకుంటూ, ఈఎన్ వర్క్ ఈఎన్ఐ చేసుకుంటూ, వచ్చిన జీతంలో కొంచెం కొంచెం కూడబెట్టుకుంటూ ఒక 3 years అయితే కష్టపడ్డారు. 3 years కష్టపడిన తర్వాత వీళ్ళ సేవింగ్స్ అనేది ఇంటికి ఒక 100% కావాలంటే ఒక 60-70% అయితే సేవింగ్స్ అయితే చేశారు. సేవింగ్స్ చేసుకోగానే ఒక ఫస్ట్ చైల్డ్ అయితే పుట్టేశారు. సో ఇప్పుడు వచ్చేసి మన వాళ్ళు డబ్బులు అయితే ఖర్చు పెట్టాలి కదా. ఆబ్వియస్లీ ఒక చైల్డ్ వచ్చిందంటే ఖచ్చితంగా మనం డబ్బులు అయితే ఖర్చు పెట్టాలి. సో ఈ డబ్బులు అనేది ఈ 70% ఏదైతే సేవింగ్స్ ఉన్నాయో ఆ 70%లో ఒక 20% తీసి ఖర్చులకు అయితే పెట్టుకున్నారు. ఖర్చులు పెట్టుకొని ఓకే ఈ రోజు నుంచి మనం ఖర్చులు కొంచెం తగ్గించి సేవింగ్స్ అయితే ఎక్కువ చేద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయారు. అంటే వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టకుండా, అంటే మూవీస్ అట్లా కొన్ని ఉంటాయి కదా, సో అవన్నీ స్టాప్ చేసేసి ఈ మూవీస్కి ఏదైతే వెళ్ళాల్సిన ఖర్చు అయితే ఉంటుందో అవి వచ్చేసి వీళ్ళ కొడుకుకి కొంచెం అంటే పెట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఇలా సేవింగ్స్ చేసుకుంటూ ఒక 2 years అవ్వగానే మళ్ళీ సెకండ్ చైల్డ్ అయితే పుట్టారు వీళ్ళకి. సెకండ్ చైల్డ్ పుట్టిన తర్వాత వీళ్ళకైతే ఒక ఏమంటాం రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి అండ్ సేవింగ్స్ అనేది పెరగాలి, ఖర్చు కొంచెం తగ్గించాలి. బట్ అది కష్టమే చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే ఇద్దరు జాబ్ చేస్తున్నారు కదా, ఒకరి జాబ్ వచ్చేసి వీళ్ళ ఇంటి ఖర్చులు టోటల్గా ఎక్స్పెన్సెస్ మొత్తం, ఇంకో శాలరీ వచ్చేసి ఓన్లీ ఫర్ సేవింగ్స్, ఇంటి కోసం సేవింగ్స్ అన్నమాట. ఇలాంటి ఒక సపోర్టివ్ వైఫ్ నాకు కూడా ఫ్యూచర్లో రావాలని కోరుకుంటున్నాము. వస్తే ఎంత బాగుంటుందో కదా. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇట్లాగే ఒక 4-5 years ఇద్దరు బాగా కష్టపడ్డారు, సేవింగ్స్ చేసుకున్నారు. వాళ్ళు సేవ్ చేసుకున్న డబ్బులతో ఒక ల్యాండ్ అయితే కొనుక్కున్నారు. ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే మన డబ్బులతో మనం ఒక ల్యాండ్ కొనుక్కుంటే ఆ ఫీలింగ్ భలే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మన వాళ్ళు ఇల్లు కట్టాలి. ఇంకో 2 years కష్టపడి ఎలాగోలాగా కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇంకో 2 years సేవ్ చేయడం స్టార్ట్ చేసేసి వీళ్ళకున్న అమౌంట్లో ఇంకొంచెం హోమ్ లోన్ అయితే తీసుకొని తీసేసుకొని మొత్తం ఇంటిని అయితే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన day 1 నుంచి అన్న అండ్ అక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ వచ్చి day 1 నుంచి వాళ్ళకి ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా కట్టించుకుంటే బాగుంటుంది, ఏ ఇంటీరియర్ అయితే బాగుంటుంది అండ్ ఫర్నిచర్ ఎలా కట్టించుకోవాలి, సో ఇవన్నీ దగ్గరుండి చూసుకొని విత్ ఇన్ ద స్పామ్ ఆఫ్ 1.5 yearలో ఇల్లు మొత్తాన్ని కంప్లీట్ చేశారు. ఇప్పుడు హౌస్ ఓపెనింగ్ సెరమనీ అయితే వచ్చేసింది. రిలేటివ్స్ అందరినీ ఇన్వైట్ చేశారు. రిలేటివ్స్ అందరూ వచ్చి ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోతున్నారు అనమాట. అంటే ఇంత మంచి ఇల్లు కట్టించుకున్నారు, అసలు ఇంటీరియర్ మొత్తం చూసి షాక్ అవుతున్నారు అనమాట. ఇదంతా చూసిన తర్వాత వాళ్ళు పడిన 10 to 15 years కష్టం అనేది వాళ్ళు ఆటోమేటిక్గా మర్చిపోతారు కదా ఎవరైనా. ఇంకా ఎంత చూస్తున్నా మన అన్న అయితే కనిపడట్లేదు ఎక్కడ. సో అప్పుడైతే వచ్చాడు అనమాట, ఒక రాయల్ ఎంట్రీతో వచ్చాడు. ఆ ఫీల్ అసలు సూపర్ ఉంటుంది కదా. మన రిలేటివ్స్ ముందు మనం ఒక రాయల్ వాక్ వేసుకొని ఒకటి సాధించిన తర్వాత మనం వస్తే ఆ ఎంట్రీ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. సో ఇది గైస్ మన అన్న స్టోరీ వచ్చేసి. సో తను చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఒక అప్రాక్సిమేట్లీ 10 to 15 years కష్టపడితే కానీ ఒక ఇల్లు అయితే కట్టుకోలేకపోయారు. అలానే మీరు కూడా మీరు ఏదైనా అనుకున్నప్పుడు కీప్ ఆన్ గోయింగ్ అనమాట. అయిపోతుంది ఎప్పుడో ఒకటి. బట్ మీరు ఎప్పుడు డిస్కరేజ్ అయితే అవ్వద్దు. డిసిప్లిన్ ప్లస్ మీ కన్సిస్టెన్సీ ఈజ్ ఈక్వల్ టు మీ సక్సెస్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సొంత ఇంటి కలను ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ వీడియోని మేము డెడికేట్ చేస్తున్నామండి. సో ఇంతే అనమాట. నేను కూడా చాలా రోజుల నుంచి వీడియోలు పెడుతున్నాను. అంటే చాలా రోజులు కాదు, ఒక 3 videos పెట్టాను. నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు. ఏం కదా, నేను కష్టపడాలి. ఓకే ఏమనుకోండి, మీరు సబ్స్క్రైబ్ చేస్తారు, నాకు తెలుసు ఆ విషయం. ఇంతే అనమాట మన అన్న స్టోరీ వచ్చేసి. చలో జై. ఏ డ్రీమ్ డజంట్ బికమ్ రియాలిటీ త్రూ మ్యాజిక్. ఇట్ టేక్స్ స్వెట్, డిటర్మినేషన్ అండ్ హార్డ్ వర్క్. డ్రీమ్ ఇట్ అండ్ దెన్ మేక్ ఇట్ హ్యాపెన్. ఏంటి చెప్తున్నావు? తెలుగులో చెప్తాను, నాకు తెలుగులో చెప్పడం రాదు. మీరే ఇంగ్లీష్లో చూసి ట్రాన్స్లేట్ చేసుకోండి.